బామా ఏంటది? ఇంటి పని చేసిన వల్ల కాదు, నాకు కూడా ఒక జాబ్ ఉంది, నేను కూడా జాబ్ చేస్తాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే జాబ్ చేస్తా అంటున్నావు కదా, ఏం చేయాలో నేను చెప్తా. ఇట్రా ఇటు వచ్చి కూర్చో, నేను చెప్తా. ఇప్పుడు జాబ్ చేస్తావు అంతే కదా, చెయ్యి. జాబ్ చేస్తే నేను ఇంట్లో పని చేసుకుంటా, జాబ్ చేస్తే నేను చేసే రెంట్కు, కరెంటుకు, పాలవాడికి, నీళ్ళవాడికి, పేపర్ వాడికి, టీవీ బిల్లు, డిసి బిల్లు, నెట్ బిల్లు, ఫోన్, నీ ఫోన్ రీఛార్జ్, నా ఫోన్ రీఛార్జ్. ఇదే కాకుండా మంత్లీ బియ్యం ఖర్చు, గ్యాస్ ఖర్చు, కూరగాయల ఖర్చు, పప్పు ఉప్పు అని ప్రతి ఒక్క వస్తువు ఖర్చు. అంతేకాకుండా ఇంక పిల్లల ఫీజు ఖర్చులు, ట్యూషన్ ఖర్చులు, బుక్కులకు, పెన్నులకు, పెన్సిళ్లకు, కాపీలకు, ప్రతి ఒక్కదానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులకు. ఇంతే కాకుండా ప్రతి సండే మటన్. మా చుట్టాలు మీ చుట్టాలు అరే నీ అబ్బా ఏమైతే జాబ్ చేస్తా అని చెప్పి మళ్ళా గంట ఖర్చులు చెప్తేనే మాయమైంది. ఇది ఫ్యామిలీని నడిపిస్తుందట.